ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే యూరియా కష్టాలు తీర్చాలంటూ ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో ఈరోజు వినాయక నిమజ్జనం సందర్భంగా వినాయక మండపం వద్ద గ్రామస్తులు రైతులు యూరియా కొరత తీర్చాలంటూ వినాయకునికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత కారణంగా రైతులు పడరాని కష్టాలు పడుతున్నారని, అవసరమైనప్పుడు యూరియా అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా యూరియా అందించేందుకు చర్యలు చేపట్టాలని, ఆ గణపతి దేవుడు సైతం యూరియా అందించేలా ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని సందర్భంగా గ్రామ రైతులు గణపతి దేవుణ్ణి వేడుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ రూరల్ మండలం కౌట్ల గ్రామంలో యూరియా కోసము రైతులు రోడ్డెక్కారు. గత వారం రోజులు కూడా యూరియా కోసం ఎదురుచూస్తున్న యూరియా రాని పరిస్థితిలో ఈరోజు యూరియా రావడంతో రైతులు యూరియా తీసుకునేందుకు ఎగబడ్డారు. అయితే యూరియా రావాల్సినంత స్టాక్ రాకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సిబ్బందితో వాగ్వాదం దిగారు. కేవలం 130 బస్తాలు మాత్రమే వచ్చాయని, అయితే రైతులకు 260 బస్తాలు రావాల్సి ఉండగా కేవలం 130 బస్తాల యూరియా రావడం పట్ల రైతులు ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు మరో 130 బస్తాలను యూరియా నిల్వలను గ్రామానికి తరలించడంతో రైతులు శాంతించారు. ఇప్పటికైనా ప్రభుత్వము తమకు కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కౌట్ల గ్రామ రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే బైన్సా పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. వినాయక నిమజ్జన శోభాయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి కొనసాగిన వినాయక నిమజ్జన శోభాయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. గడ్డన్నవాగు ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా క్రెయిన్లను ఏర్పాటు చేశారు. అలాగే శాంతి భద్రతల విషయంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 120 సీసీ కెమెరాల ద్వారా అనునిత్యం పోలీసులు పర్యవేక్షించారు. అయితే బైన్సా పట్టణంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ముగియడంతో ఇటు అధికారులతో పాటు పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరగడంతో అధికారులు సైతం గణేష్ మండపాల నిర్వాహకులకు, అలాగే గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు, అలాగే ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో పాలనంతా కూడా అస్తవ్యస్తంగా మారింది, రైతన్నుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. రైతన్నలే కావాలని లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారంటూ నోరు పారేసుకుంటున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు, కేంద్రం సరిపడా యూరియా పంపలేదు, యూరియా సరిగా అందుబాటులో లేదు, ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పచ్చి అబద్ధాలు ఆడుతూ యూరియా సరిపడా ఉంది, స్టాకులు ఉన్నాయి, కానీ రైతులే కావాలని లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఏ రంగం కూడా పురోగతిలో లేదు, అన్ని రంగాలు కూడా కుప్పగొలిపోయాయి, రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదు, మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దోచుకునే పనిలో ఉన్నారు, కేవలం హెలికాప్టర్లు తిరుగుతూ గాల్లోనే ఉంటున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కేవలం హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నారు, హైదరాబాద్కి పరిమితమయ్యారు, రైతుల కష్టాలు చూడట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే జిల్లా మంత్రులు సోయి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని సరిపడా యూరియా తెప్పించి జిల్లా రైతుల్ని కాపాడాలి, జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాన్ని కాపాడాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగ జరుగుతూ ఉన్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గన్నాథులందరూ కూడా గంగమ్మ చెంతకు చేర్చేటువంటి ఈ క్రతువును కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు అశేష భక్తులందరూ కూడా. ఇక ఈ శోభయాత్రలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. లడ్డు వేలంపాట్లో కూడా పాల్గొనడం జరిగింది. దీంతో పాటు ట్రాక్టర్లు తోలి అక్కడ అందరినీ కూడా ఉత్సాహపరచడం జరిగింది. ఎప్పట్లాగే భక్తులందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలి, అంతే భక్తి శ్రద్ధలతో గణపయ్యకు వీడుకోలు పాల్గాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా సూచించారు.
నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో కన్నుల పండుగ వైభవపేతంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర అంతా కూడా జరుగుతోంది. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గన్నాదులందరూ కూడా ఒడివడిగా గంగమ్మ చెంతకు చేరుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా కోలాటాలతో, నృత్యాలతో, డీజే చప్పులతో, తీర్మార డ్యాన్సులతో ఎంతో సంతోషంగా, ఎంతో భక్తిభావం పెంపొందేలాగా ఆధ్యాత్మిక వాతావరణంలో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. ఇక 1వ నెంబర్ వినాయక విగ్రహం వద్ద ప్రారంభమైనటువంటి ఈ శోభయాత్ర అంతా కూడా ఓల్డ్ సిటీ మీదుగా క్లాక్ టవర్, అదేవిధంగా వల్లభరావు చెరువు వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. గణనాథులందరూ కూడా ఒక్కొక్కరుగా గంగమ్మ చెంతకు చేరుతూ ఉంటే ఆ కనువిందు చూసినటువంటి దృశ్యాలన్నీ కూడా చూసి భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంలో ఉంటూ ఉన్నారు. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తల్లి వజ్రమ్మ మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు దౌలాపూర్ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆ మృతదేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి దౌలాపూర్కు వెళ్ళారు. అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఆయనను పరామర్శించి వాళ్ళను ఓదార్చడం జరిగింది. అనంతరం ఆయన వజ్రమ్మ మృతదేహానికి పూలమాల అర్పించి నివాళులు కూడా అర్పించారు. ప్రతాప్ రెడ్డి తల్లి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ నాయకులు, పలువురు రాష్ట్ర నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఆమెకు నివాళులు అర్పించి వంటేరు ప్రతాప్ రెడ్డిని ఓదార్చడం జరిగింది. అందులో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ వంటేరు యాదవ్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి ఆయనను ఓదార్చడం జరిగింది, పరామర్శించడం జరిగింది. ఇక హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకునికి ఈరోజు నిమజ్జనోత్సవం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అక్కడికి మాజీ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ వచ్చారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా యూరియా సప్లై చేసే విషయంలో రైతులను పూర్తిగా ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి అన్నారు. ఇప్పటికైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియాని సరఫరా చేయాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అట్లాగే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి పనులు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైనటువంటి నిధుల్ని కూడా మంజూరు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. తామే దాదాపు 90% పనులను పూర్తి చేశామని, కేవలం 10% పనులకు అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, తక్షణమే ఆ నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాల మీదే తాను గణపతి కూడా మొక్కుకున్నానని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ఇక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో సన్నీల వెంకన్న అనే ఒక వ్యక్తి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తన భార్య, కొడుకు కలిసి తనను వేధిస్తున్నారని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. గత 6 నెలలుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన కొడుకు అట్లాగే భార్య కలిసి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఈరోజు తనను తీసుకువెళ్ళి బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక మెదక్ మార్కెట్లో తైబజార్ డబ్బులు వసూలు చేసే వ్యక్తి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. అందులో భాగంగా ఈరోజు కూరగాయలకు అమ్మేటువంటి ఒక వృద్ధ మహిళపై తైబజార్ డబ్బులు వసూలు చేసే వ్యక్తి దాడి చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పుడే కూరగాయలు తీసుకొచ్చినటువంటి ఒక వృద్ధ మహిళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగిన నేపథ్యంలో ఇప్పుడే వచ్చానని, మరికొద్దిసేపు అయిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పిన నేపథ్యంలో అతను ఒకసారిగా ఆగ్రహానికి గురై ఆ వృద్ధ మహిళపై దాడి చేసిన నేపథ్యంలో ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూరగాయల మార్కెట్లోని అమ్మకందారులు, రైతులు కూడా డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పట్టంచెరుకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకుడు, సీనియర్ నాయకుడు ఎల్లయ్య ఈరోజు మృతి చెందడం జరిగింది. బీహెచ్ఈఎల్ ఎల్లయ్య అంటేనే కార్మిక సంఘాలకు నాయకత్వం వహించినటువంటి పెద్ద నేతగా ఆయనకు పేరున్నది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. చాలా ఏళ్లుగా ఆ ప్రాంతంలో జరిగినటువంటి కార్మిక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం కూడా ఆయన పోరాడడం జరిగింది. 14 ఏళ్లు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి, జేఏసీతో కలిసి అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఎల్లయ్యకు ఉన్నది. ఈ నేపథ్యంలో ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా సంతాపం ప్రకటించారు. అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎల్లయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతి కార్మిక సంఘాలకు, కార్మిక లోకానికి తీరని లోటని చెప్పి సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది.
ఇక నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచినీటి సమస్య ప్రారంభమైంది. గత 4 రోజులుగా న్యాల్కల్ మండలం బోరంచకు సంబంధించిన మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో 180 గ్రామాలకు నీళ్ళు అందడం లేదు. గత 3 రోజులుగా నీటి లేక ప్రజలంతా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. గత 4 నెలలుగా అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వని కారణంగా వాళ్ళు 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి నీటి సరఫరా కూడా బంద్ అయిపోయింది. అయితే ఈరోజు అక్కడికి మంత్రి వచ్చినప్పటికీ, ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాని నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా అక్కడికి మంచినీటి సరఫరా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కనుక మంచినీటి సరఫరా ప్రారంభం కాకపోతే మరిన్ని సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పి ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తాము 4 నెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తాము కుటుంబాన్ని పోషించలేక, పిల్లల ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము పనిచేస్తున్న దానికే డబ్బులు అడుగుతున్నాం తప్ప వేరే దానికి డబ్బులు అడగడం లేదని, తక్షణమే తమకు ఇవ్వాల్సినటువంటి 4 నెలల వేతనం ఇవ్వాలని చెప్పి ఆ కార్మికులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే వేతనాలు ఇచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. ఇక నారాయణఖేడ్ పట్టణ శివార్లోని అంత్వారు గ్రామ శివార్లో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక 16 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. సిద్ధు అనే వ్యక్తి ఆమెను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అత్యాచారం చేసి అక్కడే విడిచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుక కారణాలు ఏమిటి అనే విషయాల మీద పోలీసులు అన్వేషణ చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన బాధ్యుల్ని అరెస్ట్ చేసే దిశగా పోలీసులు వాళ్ళ విచారణ కొనసాగిస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు బీచ్పల్లి కృష్ణానదిలో వినాయక నిమజ్జనం చేసి తిరిగి ట్రాక్టర్లో వస్తుండగా వెనుక నుండి డీసీఎం ఢీకొట్టడంతో 2 వ్యక్తులు సాయి, శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 అబ్దుల్లా, విష్ణుకి తీవ్ర గాయాలు కావడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో మొత్తం 12 మంది ఉన్నారు. వీరంతా వనపర్తి మండలం నాచహల్లి గ్రామానికి చెందినవారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యి అక్కడ 151 మంది సంక్షేమ ఉపాధ్యాయులకు, ఉత్తమ ఉపాధ్యాయులకు వాళ్ళకు సన్మానించి అవార్డులు అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువే గొప్ప దైవం అని చెప్పేసి, గురువు లేనిదే ఈరోజు నేను ఐఏఎస్ కాలేదని చెప్పేసి, గురువుల చొరవతోనే నేను ఐఏఎస్ కాగలిగానని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా గురువులను గౌరవించి గురువులు చెప్పింది విని గురువుల ప్రోత్సాహంతో తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెప్పేసి, గురువులను గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఐటీడీఏకి సంబంధించినటువంటి గిరిజన సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు సన్మానం తర్వాత కలెక్టర్ కూడా వాళ్ళు కృతజ్ఞత తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక నిమజ్జనాల కోలాహలం కొనసాగుతూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్తో పాటు అన్ని మండల కేంద్రాల్లో, అన్ని గ్రామాల్లో కూడా వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకొని నిన్నటి నుంచి కూడా నిమజ్జనాలకు గణపయ్యలు బయలుదేరుతున్నటువంటి శోభయాత్రలు ఎంతో కన్నుల పండుగ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వివిధ రూపాల్లో దర్శనమిచ్చినటువంటి గణపయ్యలు, నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణపయ్యలన్నీ కూడా వివిధ సెట్టింగ్లతో, వివిధ అలంకరణలతో కూడా శోభయాత్రలు కొనసాగిస్తూ వాళ్ళు డప్పు చప్పుళ్ళు, కోలాటాలు,
తీన్మార్ స్టెప్పుల మధ్య గణపయ్యను శోభయాత్ర కొనసాగిస్తా ఉన్నారు. చాలా వరకు ఇప్పటి వరకే గణపయ్యలన్నింటినీ కూడా సమీపంలో ఉండేటువంటి చెరువులలో, సమీపంలో ఉండేటువంటి నదులలో కూడా నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిన్నటి నుంచి కూడా ప్రారంభమైనటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్రలన్నీ కూడా ఎంతో కన్నుల పండుగగా, ఎంతో ఆనందకరంగా కూడా సాగినటువంటి పరిస్థితి కనిపించింది. సమీపంలో ఉండేటువంటి చెరువుల్లో కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కొక్క వినాయకుని దగ్గర ప్రత్యేక సెట్టింగులు ఏర్పాటు చేసి ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణతో పాటు వివిధ రూపాల్లో వాళ్ళు నృత్యాలు చేస్తూ పలువురిని ఆకట్టుకునే విధంగా కూడా శోభయాత్రలు కొనసాగడమే కాకుండా ఎంతో సంతోషమైనటువంటి వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వయోభేదం లేకుండా చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు కూడా భక్తి శ్రద్ధలతో, భజనల సంకీర్తనలతో పాటు తీన్మార్ స్టెప్పులతో కూడా వాళ్ళు ఆడి పాడినటువంటి పరిస్థితి కనిపించింది. 9 రోజులు కూడా వాళ్ళు అన్నదానాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరగా అక్కడ వినాయకుల దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి లడ్డు వేలాలలో కూడా చాలా మంది పాల్గొని లడ్డును దక్కించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ 9 రోజులు కూడా గణేష్ నవరాత్రులు ఎంతో ఆనందోత్సవాల మధ్య నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో భక్తి పారవశ్యంలో మునిగి తేలినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూస్తున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాలకు సంబంధించినటువంటి కూడా వీని గణనాథుల నిమజ్జనానికి అయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లుగా కూడా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే 2524 గణనాథులు నెలకొల్పిన నేపథ్యంలో కూడా ఈ యొక్క 2524 గణనాథుల నిమజ్జనానికి సంబంధించి కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 27 ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లుగా కూడా సిపి వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ప్రశాంత వాతావరణంలోనే గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకోవాలంటూ కూడా సిపి వెల్లడించడం జరిగింది. ఎవరైతే డీజేలు కానీ ఇతరత్ర మద్యం సేవించి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతాయంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ శాఖ, రెవెన్యూ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీపీసీ సింగరేణికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటుగా కూడా అనేక సేవలు కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా గోదావరి కని వద్ద ఉన్నటువంటి గోదావరి వంతెన వద్ద, అలాగే పెద్దపల్లి ఉన్నటువంటి గుండమ్మ చెరువు, సుల్తానాబాద్లో ఉన్నటువంటి పెద్ద చెరువు, అలాగే మంతిలో ఉన్నటువంటి గోదావరి నది తీరాన కూడా పెద్ద ఎత్తున కూడా నిమజ్జనానికి ఏర్పాటు చేసినట్టుగా సిపి వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి ఎస్ఎన్పిసితో పాటుగా కూడా అలాగే ఎన్సీసీ కూడా ఈ యొక్క నిమజ్జనంకి సంబంధించి సేవలు ఉపయోగించుకున్నట్లు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇతరులకు ఇబ్బంది కలగకుండా కూడా నిమజ్జనాన్ని ప్రశాంతంగా ఊహించుకోవాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో టీచర్స్ డే సందర్భంగా పలువురు టీచర్స్ని కూడా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డే నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా దేశ భవిష్యత్తు కూడా తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ గురువులు, విద్యార్థులు కూడా గురువు చెప్పినటువంటి మార్గదర్శకాలను కూడా అన్ని కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నడవడికతోటి మెలిగి కూడా సమాజానికి పేరు తీసుకొస్తూనే మంచి సమాజాన్ని నిర్మించడంలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి తమ వంతు పాత్ర వంతుగా కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ డే సందర్భంగా గణనాథులు అన్ని సకల విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతి నవరాత్రుల నేపథ్యంలోనే టీచర్స్ డే రావడం కూడా సంతోషంగా ఉందంటూ గణేష్ మండపం వద్ద కూడా తమని సన్మానించడం కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా పలువురు టీచర్స్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే గ్రేటర్ వరంగల్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనోత్సవం కోసం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 22 చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు. వరంగల్లో 14 క్రేన్లు, అదేవిధంగా హన్మకొండలో 18 క్రేన్లతో పాటు తెప్పలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా
పెద్ద వినాయకులను, భారీ విగ్రహాలను చిన్న వడ్డేపల్లి చెరువుకు, అదేవిధంగా మిగతా విగ్రహాలను ఇతర చెరువులకు అయితే తరలిస్తున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ పరిధిలో శోభయాత్ర అయితే ఘనంగా జరుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇక నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి భద్రత కూడా మనం చూసినట్టయితే 2100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో 9 డీసీపీలు, 2 అదనపు డీసీపీలతో పాటు 15 మంది ఏసీపీలు, 53 మంది సిఐలు, 70 మంది ఎస్ఐలు సహా మిగతా పోలీస్ సిబ్బంది అయితే బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇవాళ నుంచి 7వ తేదీ వరకు నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపులను సిపి సంప్రీత్ సింగ్ అయితే ఇప్పటికే సూచించారు. ఆయా మార్గాలకు సంబంధించినటువంటి మ్యాప్ను కూడా విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను ఎత్తివేయాలని, దాంతోపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా మొగుళ్లపల్లిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం నుంచి మొగుళ్లపల్లి చౌరస్తా వరకు ఈ ర్యాలీ అయితే కొనసాగింది. అనంతరం ర్యాలీ అయిపోయిన తర్వాత అక్కడ చౌరస్తాలో రోడ్డుపైన బైఠాయించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జీపీఓల నియామకంపై ఖమ్మం జిల్లా నిరుద్యోగులు మండిపడుతున్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగులతో పాటు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి విధానాలు మాత్రం నిరుద్యోగులను మోసం చేసే విధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఇప్పుడు నియమిస్తున్నటువంటి 10,954 జీపీఓ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నటువంటి వీఆర్ఏ, వీఆర్ఓలకు కట్టబెట్టడం పట్ల మండిపడుతున్నారు. 5,010 మంది వీఆర్ఏ, వీఆర్ఓలను నియామకం చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది లేదని, గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చి తామిచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని నిరుద్యోగులు మండిపడ్డారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, 6,000 జీపీఓ పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులతో ఆ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు.